హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ షెఫ్ వినీత్ గుంటి, తెలంగాణ ఫుడ్స్. ఇవాళ మనం చికెన్ సీక్ కబాబ్ ఎలా చేసుకుందామో చూసుకుందాము. ముందుగా ఇలా బోన్లెస్ చికెన్ 1 kg తీసుకున్నాను. దీన్ని కీమా చేసుకున్నాను. మొత్తం నా స్టైల్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. సో దీంట్లో మనము 1 cup ఆఫ్ ఆనియన్ వేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ 10 గ్రీన్ చిల్లీ చాప్ చేసుకొని వేసుకున్నాను. సో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి మనకు కొంచెం పసుపు వేసుకున్నాను, 1/2 టీ స్పూన్ అనమాట. సో మసాలా మొత్తం 1/2 టీ స్పూన్ వేస్తున్నాను నేను. సాల్ట్ మీకు తగ్గట్టు వేసుకోవాలన్నమాట. సో గరం మసాలా వేసుకున్నాను, నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకున్నాను, నెక్స్ట్ పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను. సో పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. నేను 2.5 స్పూన్స్ వేసాను. కారం 1/2 టీ స్పూన్. నెక్స్ట్ మనకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి మనము. సో నెక్స్ట్ మంచిగా ఇలా మనం మిక్స్ చేసేసుకొని, సో మిక్స్ అయిన మిశ్రమాన్ని మనం ఏం చేస్తామంటే మసాలా మొత్తం చికెన్కి పట్టేటట్టు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. ఒక 1/2 అవర్ to 1 hour మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనము సో ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నది సైడ్ గా ఐస్ కోల్డ్ వాటర్ తీసుకోవాలి. సో హ్యాండ్ డిప్ చేసుకొని, సో మనం సీక్ కబాబ్ మిక్చర్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదా, సో దాన్ని ఇలా మనకు సీక్ తీసుకొని దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఎంత సన్నగా ప్రెస్ చేసుకుంటే మనము అంత మంచిగా వస్తుంది అనమాట. సీక్ కబాబ్ కుకింగ్ కూడా అంత ఫాస్ట్ గా స్లో అయిపోతుంది మనకు మంచిగా. సో చూస్తున్నట్టయితే ఇలా మనం అన్ని పెట్టేసుకున్నాం కదా, సో దీన్ని తందూరి చేసుకుంటున్నాను. సో ఇలా చార్కోల్ మీద పెట్టేసుకొని మనం తిప్పుకుంటూ కాల్చుకుంటాం అనమాట మనము. సో మధ్య మధ్యలో బటర్ యాడ్ చేసుకుంటూ మనం తిప్పుకుంటూ కాల్చుకున్నాము. సో చూసారు కదా మనం ఎలా గోల్డెన్ కలర్ వచ్చిందో చికెన్. సో కుక్ అయిపోయినట్టే మనకు చికెన్ మొత్తము. సో ఇలా అన్ని కూడా ఇలా తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. సో మనము ముందుగా సర్వింగ్ బౌల్లోకి తీసుకునే ముందు మనము కావాల్సిన షేప్లో కట్ చేసేసుకుందాము. సో చూస్తున్నట్టయితే నేను ఇక్కడ నాకు కావాల్సిన షేప్లో నేను కట్ చేసుకుంటున్నాను. సో చికెన్ సీక్ కబాబ్కి మింట్ చట్నీ కానీ లేకపోతే మీ సైడ్ డిప్ మీకు ఏమి ఇష్టమైతే అది తీసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నట్టయితే నేను క్యాబేజ్ అండ్ క్యారెట్ అండ్ మింట్ చట్నీ కూడా తీసుకున్నాను. సో చూస్తున్నట్టయితే మనకు చికెన్ సీక్ కబాబ్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ షెఫ్ వినీత్ గుంటి, తెలంగాణ ఫుడ్స్. థ్యాంక్ యూ.